హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. ఈరోజు రెండు కీలకమైనటువంటి వార్తలు ఏంటంటే రెండు విభిన్నమైన వార్తలు. ఒకటి కేటీఆర్ మీద నమోదైన కేసు, కేటీఆర్కు ఊరట వచ్చింది. ఇంకొకటి రేవంత్ రెడ్డి మీద నమోదైనటువంటి కేసు కూడా హైకోర్టులో ఊరట వచ్చిందని చెప్పొచ్చు. రెండు విభిన్నమైన కేసులు అయినప్పటికీ రెండింటికి కూడా ఇద్దరికి ఊరట వచ్చిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి మీద డ్రోన్ కేసు ఒకటి మనకు తెలుసు. జన్వాడ ఫామ్ హౌస్లో కేటీఆర్కి చెందినటువంటి కేటీఆర్ది అంటారు, లేదా కేటీఆర్ బహుమతిది అంటారు, కేటీఆర్ స్నేహితులది అంటారు, ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. సరే, ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద అందులోని లోపలి దృశ్యాలను చిత్రీకరించే ఉద్దేశంతో డ్రోన్ ఎగరవేయడంతో ఆ డ్రోన్ ఎగరవేయడానికి కారణమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ రేవంత్ రెడ్డి మీద కేసు నమోదై 2020లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి రెండవసారి అరెస్టు. మొదటిసారి అయినటువంటి నోటుకు ఓటు కేసుల్లో అదొకరమైనటువంటి కేసు విధానం అయితే, ఇది ఈ కేసుతోటి రేవంత్ రెడ్డిలో కసి పెరిగిందని, ప్రజల్లో సింపతి పెరిగిందని, అధిష్టానానికి ఒక నాయకుడిగా గుర్తించడానికి వీలు ఇంకెక్కువ కుదిరిందని, రకరకాల ఇట్లాంటి కేసుల వల్లనే రకరకాలుగా రేవంత్ రెడ్డి వైపు అంతా కూడా పోలరైజ్ అయిపోయిందని కూడా చెప్తూ ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డి గెలుపు కారణమయ్యేదని కూడా అని అంటుంటారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ లోపం అనుకోవచ్చు, లేదంటే సాక్షి యొక్క లోపం ఉండవచ్చు, లేదంటే వ్యవస్థలో చట్టాల్లో ఉన్న అసలు అనుకోవచ్చు. మొత్తం మీద ఈ కేసులో రేవంత్ రెడ్డికి ఊరట కలిగింది. మొత్తం మీద ఈ కేసు విశేషం ఏంటంటే, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏరియా కాదు, డ్రోన్లు ఎగరవేయకూడదని ఆల్రెడీ ఎగరేయకూడదని అంటే రిస్ట్రిక్షన్ ప్రాంతం అంటూ కూడా ప్రకటించబడలేదు కాబట్టి, అది నిషేధిత ప్రాంతం కాదు కాబట్టి డ్రోన్ ఎగరవేస్తే తప్పేమిటంటూ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు వారు భావించారు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డికి ఊరట వస్తే, హైకోర్టులో ఇంకొక కేసు నమోదై ఉంది ఆల్రెడీ. కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు ఏంటంటే, ఎంపీ అనిల్ కుమార్ గారు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి అవమానించినట్టుగా మాట్లాడారని. ఆ కేసులో కూడా కేటీఆర్కు ఊరటనిచ్చింది. క్వాజ్ కోరారు, దాని ప్రకారం హైకోర్టులో కేటీఆర్ కూడా ఊరటనిచ్చింది. మొత్తం మీద ఇద్దరు ప్రధాన నాయకులకు హైకోర్టు నుంచి ఊరట లభించడం అనేది ఇప్పుడు ఒక స్పెషల్ న్యూస్గా మనం చెప్పొచ్చు.